హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కేరళ లైఫ్. ఇదొచ్చేసి థంబ్‌నెయిల్ చూసారు కదా! 'అవతార్' మూవీకి వెళ్ళామండి. ఆ రోజు 6:30 అలా వెళ్ళాము. వచ్చేసరికి 11:30 అలా అయిపోయింది. ఇక్కడ న్యూ ఇయర్‌కి, క్రిస్మస్‌కి ముందుగానే రెడీ చేసేసారు. అందుకని వీడియోస్ తీసుకున్నాననమాట. చాలా అనిపించింది. ఇక్కడ క్రిస్మస్ బాగా సెలబ్రేషన్ చేసుకుంటారండి. చాలా బావుంటది. డెకరేషన్ గానీ మొత్తం అంతా. మేమెప్పుడు క్రిస్మస్‌కి ఇక్కడ ఎప్పుడూ ఉండము. ఎందుకంటే ఆంధ్ర వచ్చేస్తా ఉంటాం. ఇక్కడ క్రిస్మస్ సెలవులిస్తారు. ఇది 'అవతార్' మూవీ కెళ్ళిన థియేటర్‌ది. ఇక్కడ కూడా బాగా డెకరేషన్ చేశారని చెప్పి తీశాను. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో గానీ అక్కడ మాత్రం చాలా అనిపించింది. చాలా కొత్తగా ఉంది. నేనెప్పుడు ఇక్కడ థియేటర్‌లకి ఎప్పుడూ రాలేదండి. ఇదే ఫస్ట్ టైం రావడం. ఎందుకంటే మలయాళం గదా! మనకు అర్థం అవ్వదు. ఇంక అందుకని చెప్పేసి 'అవతార్' మూవీకి వచ్చాము. లాస్ట్ అయితే మా హస్బెండ్, మా పిల్లలు వచ్చారు. ఇప్పుడైతే నేను కూడా వచ్చాను. క్రిస్మస్ కదా! లోపల చాలా డెకరేషన్ చేశారు. అది వీడియో చూపిస్తాను చూడండి. నాకు కొన్ని చోట్ల ఏంటంటే మనుషులు కనిపించంగానే నేను కెమెరా ఆఫ్ చేసాడు అలా చేస్తున్నాను. ఎందుకంటే భయమేస్తుంది. ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా అంటారేమో అని చెప్పేసి నాకు టెన్షన్‌తో నేను కట్ చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు చూపిస్తాను. చూడండి చాలా బాగా చేశారు. డెకరేషన్ చేశారు. చాలా అనిపించింది. ఇది లోపలికెళ్ళినప్పుడు ఒక ఫన్నీగా జరిగింది. ఎందుకంటే ఎవరూ లేరేమో మేమే ఫస్ట్ వచ్చామని చెప్పేసి వీడియో తీసేద్దాం మొత్తం అంతా ఎళ్ళాను. కానీ పైన మాత్రం జనాలందరూ అలాగే చూస్తా ఉన్నారండి నిజంగా. ఒక్కసారిగా టెన్షన్ వచ్చేసి కెమెరా కిందకి పెట్టేశాను. అప్పుడు ఒక సీన్ గుర్తొచ్చింది. 'రాజారాణి' మూవీ సినిమాలో ఎవరైనా చూస్తున్నారా అంటే కోడిపందాలు చూసినట్టు చూస్తున్నారని చెప్పేసి అదే సీన్ అక్కడ నాకు గుర్తొచ్చింది. చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. ఇంకా గ్లాసెస్ ఇచ్చారు. 3D గ్లాసెస్. సినిమా మాత్రం కొంచెం పర్వాలేదు. యావరేజ్ అంటే బాగుందని చెప్పను. ఎందుకంటే సెకండ్ పార్ట్ ఎలా ఉంది, థర్డ్ పార్ట్ కూడా కొంచెం అలాగే ఉంది. అక్కడక్కడ కొంచెం మార్పులు చేశారు అంతే. ఇది థియేటర్ చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ పికాక్ కలర్ లాగా చాలా బాగుంది. అందుకే వీడియో తీసుకున్నాను నేను. చాలా అనిపించింది. ఎందుకంటే 'అవతార్' మూవీకి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ ఉంది థియేటర్. చాలా అనిపించింది. పర్వాలేదు. 'అవతార్' మూవీ చూడొచ్చు. బాగుంది. కాకపోతే కొంచెం నాకు కొత్తగా ఏమి అనిపించలేదు. అలాగే ఉన్నట్టు అనిపించింది. నాకు కొంచెం గొంతు సర్లేదు. కొంచెం ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఇంటికెళ్ళొచ్చిన తర్వాత కొంచెం తేడా చేసింది. ఇది వచ్చేసామనమాట. ఇంకా నైట్ 11:30 అలా అయింది. ఇంకా మా ఇంటి దగ్గరలో అలా తీశాను వీడియో. ఇది ఎవరికైనా తెలుసా? ఇది టమాటాలా ఉంటది కానీ టమాటా కాదు. ఫ్రూట్ అనమాట. చాలా బాగుంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్‌లో చెప్పండి నాకు దాని పేరేంటనేది. ఇది వచ్చేసి సండే. ఇది సాటర్డే, సండే వ్లాగ్ అండి. నేను సగం సగంగా పెట్టాననమాట. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. 6:30 అవుతుంది. అయినా కానీ ఇంకా వెలుగు రానే లేదు. అందుకే వీడియో తీశాను. ఇది మా ఏరియా. చాలా కామ్‌గా, కూల్‌గా ఉంటది. చాలా బాగుంటది. ఇంకా మేము చర్చ్‌కెళ్ళొచ్చిన తర్వాత ఎవ్రీ సండే ఇంకా మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోతాం కదా! వచ్చేసరికి 10:30 అలా అవుతది. 11 అవుతది. ఇంక వచ్చేటప్పుడు ఇంక టిఫిన్ చేసి వస్తామనమాట. మార్నింగ్ ఇంకేం తినకుండా వెళ్ళిపోతా ఉంటాము. ఇంకా ఇక్కడ ఉన్నారు చూసారా? ఆయన ఏంటి వీడియోస్ తీస్తున్నారా అని చెప్పేసి అడిగేసరికి మాకు టెన్షన్ వచ్చింది. ఏమన్నా అంటారేమో అని. కానీ ఏమి అనలేదు. తీసుకోమన్నారు. ఇక్కడ బాగుందని చెప్పేసి వీడియో తీసుకున్నాము. మా అబ్బాయి తీసాడు వీడియో. చాలా అనిపించింది. ఇక్కడ కొంచెం కానీ ఫుడ్ మాత్రం నాకేమనిపించలేదు. ఎందుకంటే ఎవ్రీ సండే మేము ఇండియన్ కాఫీకెళ్తాం. అక్కడ మాత్రం చాలా బాగుంటది మసాలా దోస. ఇక్కడ నాకు అంత టేస్ట్ అనిపించలేదు. మా వోళ్ళకి కూడా చెప్పాను. దోస చూసారా ఎంత పెద్దగా ఉందో? చాలా క్వాంటిటీ ఇచ్చారు. ఇప్పుడు మమ్మల్ని ఎవ్రీ సండే కూడా మమ్మల్ని పికప్ చేసుకుంటారండి కార్‌లో. ఇంకా వాళ్ళే మమ్మల్ని తీసుకొస్తా ఉంటారు. వాళ్ళకి చెప్పాననమాట ఇలా వీడియోస్ తీస్తానని చెప్పేసానంటే వెరీ నైస్ చాలా బాగుంది అని చెప్పేసి తీసుకో అని చెప్పేసి ఇంకా నన్ను ఎంకరేజ్ చేశారు. చాలా అనిపించింది నన్ను ఎంకరేజ్ చేయడం. ఇంకా వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్ళొస్తారండి ఇంకా. ఇంకా ఆయనేంటంటే ఇక్కడ ఆయనే కేరళ ఆయన. వయస్సు ఒక 68 ఉంటాయి. పెద్దాయనే. ఆయన మాతో చాలా ఉంటారండి. మా పిల్లలతో గానీ, మాతో గానీ చాలా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని. చాలా ఇష్టపడతారు. మాకేదన్నా కొంచెం ఆపదొచ్చిందంటే ముందుగా వస్తారు పాపం ఆయన. చాలా మంచాయన పాపం. చాలా మాతో మంచిగా ఉంటారు. చాలా మాట్లాడతారు. నాకు ఆయనంటే చాలా ఇష్టం మాకు. ఇంక మేము చర్చ్‌కెళ్ళినప్పుడే వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. ఇంక అప్పటి నుంచే వాళ్ళే మమ్మల్ని పికప్ చేసుకోవడం, దించేయడం వాళ్ళే.
ఇంకా అలాగా సండే సండే అలా అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చర్చ్ చూపిస్తాను చూడండి. చాలా పెద్దగా ఉంటది. ఇక్కడ అన్ని చర్చిలన్నీ పెద్దగానే ఉంటాయి. ఒకసారి మొత్తం వీడియోస్ అన్నీ తీసి పెడతాను మీకు. ఆకాశాన్ని అన్నట్టుంటాయి. ఇదొచ్చేసి మాటీలు. నేను మీషోలో తీసుకున్నాను. నాకు రీజనబుల్ ప్రైస్‌లో వచ్చినియి. చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక కామెంట్ చేయండి. నేను లింక్ పెడతాను. నాకైతే బాగా నచ్చినియండి. పర్వాలేదు. మరి యూజ్ చేస్తే ఎలా ఉంటదో తెలీదు గానీ, నాకైతే బాగా నచ్చినియి. లాస్ట్‌లో పెట్టాను పిక్. చాలా బావుంది. చూడండి. ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Like, comment, share, subscribe. Thank you.